మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. పిన్నెల్లికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. హైకోర్టు ఆదేశాలతో పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించారు. ఈవీఎం ధ్వంసం సహా ఓటర్లను భయపెట్టిన 4 కేసుల్లో వాదనలు విన్న హైకోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక పల్నాడులోని మాచర్ల, గురజాల నియోజకవర్గాల వైసీపీ క్యాడర్లో రోజురోజుకు నిరుత్సాహం ఆవరిస్తోంది. 2 రోజుల క్రితం గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గత వైసీపీ పాలనలో జరిగిన లోపాలను ఎత్తి చూపుతూ విమర్శలకు దిగడంతో గురజాల వైసీపీ శ్రేణులకు మతిపోయినంత పనైంది. 5 ఏళ్ల అధికారం అనుభవించి ఓడిపోగానే స్వపక్షంలో విపక్షంలో మహేష్ రెడ్డి మాట్లాడటాన్ని నియోజకవర్గానికి చెందిన కొందరు నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఇందులో హైకోర్టు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ తిరస్కరించడం, పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్టు చేయడంతో వైసీపీ క్యాడర్కు వణుకు ప్రారంభమైంది. ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం, పిన్నెల్లి ఓటమితో కుంగిపోయిన క్యాడర్కు ఆయనను అరెస్టు చేయడంతో భవిష్యత్తులో నియోజకవర్గంలో తమ పరిస్థితి ఏంటని ఎవరికి వారే మదన పడుతున్నారు. ఎంతో మంది నేరస్తులను పెంచి పోషించిన పిన్నెల్లి భారీగా మూల్యం చెల్లించక తప్పలేదు. ప్రముఖుల అనుచరులుగా ముద్రపడిన వారందరికీ ప్రస్తుతం కంటి మీద కునుకు లేకుండా పోయింది. మొత్తం మీద మాచర్లలో వైసీపీ క్యాడర్ వణికిపోతుండగా గురజాలలో నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతోంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో ఉన్నారు. రమేష్, చెప్పండి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి అయితే షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. అయితే పిన్నెల్లికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. హైకోర్టు ఆదేశాలతో అయితే పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఏదైతే మీరు చెప్పినట్లుగానే అర్ధరాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అదే విధంగా వైసీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కొంత బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి 2 సార్లు కూడా బెయిల్ పొడిగించింది న్యాయస్థానం. అదే విధంగా ఆయన మరోసారి రిజర్వ్ చేసినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు నిన్న 4 కేసులకు సంబంధించినటువంటి కేసులో కూడా హైకోర్టు డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనిలో సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కొన్ని హైకోర్టుకి లేవనెత్తింది. అనేక అంశాలని కార్యకర్తలని దాడి చేసినటువంటి విషయంలో కానీ, ఈవీఎం ధ్వంసం చేసినటువంటి కేసులో కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హైకోర్టుకి ఎలా ముందస్తు బెయిల్ ఇస్తారంటూ కూడా ప్రశ్నించినటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు నిన్న హైకోర్టు దీన్ని కొట్టివేస్తూ కూడా తీర్పు వెల్లడించినటువంటి పరిస్థితి కాదు. ఈ నేపథ్యంలోనే అక్కడ హైకోర్టులో కొట్టేసిన వెంటనే కూడా పల్నాడుకు సంబంధించినటువంటి ఎస్పీ మల్లికా ఖార్గే వాళ్ళ బృందంతో కూడా ఆయన్ని అదుపులో తీసుకున్నారు. దాదాపు 2 గంటల పాటు రిమైండ్ రిపోర్ట్ సంబంధించినటువంటి అంశాలని పేపర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయన్ని నేరుగా పల్నాడు జిల్లా సంబంధించినటువంటి లింగంగుంట్ల హాస్పిటల్ కూడా తరలించి ఆయన వైద్య పరీక్షల అనంతరం కూడా నేరుగా నర్సరావుపేట నుండి మాచర్ల న్యాయమూర్తి దగ్గర ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి దగ్గర ప్రవేశపెట్టిన తర్వాత ముందస్తు మనం గురిజాల జైలుకి తరలిస్తారనుకున్నాము. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఇటు ఎలక్షన్ సంబంధించినటువంటి కేసెస్ లో అనేక మంది జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని కూడా జైలు ఫుల్ఫిల్ అయినటువంటి నేపథ్యంలో అటు గుంటూరు సబ్ జైలు కానీ, అదేవిధంగా నర్సరావుపేట కానీ, అటు గురిజాలకు సంబంధించినటువంటి జైలు మొత్తం కూడా ఫుల్ఫిల్ అయినటువంటి నేపథ్యంలో నేరుగా ఆయన్ని నెల్లూరు జైలుకి తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో కూడా ఆయన్ని రోడ్డు మార్గంలో కూడా ఆయన్ని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైలుకి తరలించారు. ఇప్పటికే ఆయన జైలు రిమాండ్ ఖైదీగా కూడా లోపల వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల వెళ్ళినటువంటి సమయంలో కొంత స్వల్ప ఉద్రిక్తత అయితే నెలకొంది. ఏదైతే అక్కడికి మాచర్ల న్యాయమూర్తి దగ్గర ప్రవేశపెడుతున్నటువంటి సమయంలో అక్కడికి వైసీపీ కార్యకర్తలు అదే విధంగా టీడీపీ కార్యకర్తలు కూడా చేరుకున్నారు. స్వాతి, ఆ సమయంలో ఒక టీడీపీ కార్యకర్త ఎదురుగా ఆయన వస్తున్నటువంటి సమయంలో, పోలీసులు తీసుకొస్తున్నటువంటి సమయంలో కూడా ఆయన అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేసినటువంటి సమయంలో ఆయన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ కార్యకర్తని చేయితో అట్లా నెట్టివేసినటువంటి
నేపథ్యంలోనే అక్కడ టీడీపీ కార్యకర్తలు కొంత స్వల్ప ఉద్రిక్తత అయితే కొనసాగింది. అయితే దీనిపైన కూడా మరి టీడీపీ కార్యకర్త పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నాపై దాడికి ప్రయత్నించాడంటూ కూడా ఆయన పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయితే మాజీ ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యే అదేవిధంగా ఇంత ఉద్రిక్తత మధ్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి కేసులో పోలీసులు వైఫల్యం కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఒక రిమైండ్ ఖైదీ అక్కడ తీసుకెళ్తున్నటువంటి సమయంలో ఆ విధంగా కార్యకర్తలను ముందస్తుగా అటు టీడీపీ కార్యకర్తలు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ మరి అక్కడికి వస్తున్నటువంటి సమయంలో కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత పోలీసు అధికారుల పైన ఉంది. ఎందుకంటే రిమైండ్ ఖైదీగా ఉన్నప్పుడు పోలీసుల సమక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి వారి బంధువులు మాత్రమే వారి కుటుంబ సభ్యులు మాత్రమే మాట్లాడటానికి అవకాశం ఇస్తారు. కాబట్టి ఆయన కార్యకర్తలు కూడా అలౌ చేయకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో కూడా వైఫల్యం చెందారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ముందుగానే మొదటి నుంచి చెప్తున్నాం, నిన్న ఈవినింగ్ నుంచే మాచర్ల న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంత ఉద్రిక్తత ఉండేటువంటి అవకాశం ఉందని ముందస్తుగానే మనం ముందే చెప్తాం. అయితే ఈ సమయంలోనే పోలీసులు ఎస్పీ గాని జాగ్రత్తలు తీసుకోవడం కూడా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఆయన తెల్లవారుజామున 4:30 సమయంలో కూడా రోడ్డు మార్గంలో నెల్లూరు జిల్లా జైలుకి తరలించారు. ఏదైతే మరి అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి రిమైండ్ చేసినటువంటి నేపథ్యంలో ఆయనకి బెయిల్ పిటిషన్ వేసుకున్నటువంటి అవకాశం ఉంది. బెయిల్ కూడా 4 కేసులకు సంబంధించినటువంటి తీవ్రంగా సెక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో యువిఎం ధ్వంసం కేసు కానీ, అదేవిధంగా మహిళని పైన దాడి చేయడం కానీ, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్ శాసగిరిరావు పైన చేసినటువంటి దాడి 307 కి సంబంధించినటువంటి కేసెస్ లో కూడా ఏదైతే మరి ఆ కేసుకి సంబంధించినటువంటి గ్రావిటీ కూడా కొంత బెయిల్ లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆయనకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా రిమైండ్ రిపోర్ట్ ని తీసుకున్నారు. ఆయనకి ఈ రోజు రేపట్లో కూడా బెయిల్ వేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే కాబట్టి నేరుగా హైకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే హైకోర్టుకి వెళ్ళేటువంటి సమయంలో కూడా ఖచ్చితంగా కింద కోర్టులో ఆయనకి బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత బెయిల్ పిటిషన్ కొట్టివేస్తేనే హైకోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే 4 కేసులకు సంబంధించి కూడా ఒకే బెయిల్ పిటిషన్ వేసేటువంటి అవకాశం ఉంది. ఆ బెయిల్ పిటిషన్ సంబంధించి కింద కోర్టులో డిస్మిస్ చేసిన తర్వాత హైకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే హైకోర్టు కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసింది. ఈ సెక్షన్స్ సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదంటూ కూడా మరి చేసినటువంటి నేపథ్యంలో హైకోర్టులో కూడా కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా హైకోర్టులో ఒకవేళ డిస్మిస్ చేస్తే దీన్ని మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం టీడీపీ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా పీటీ వారెంట్లు కూడా వేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన పెట్టినటువంటి కేసులు కూడా మొత్తం బయటకు తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసులు కాకుండా మరికొన్ని కేసులు కూడా పీటీ వారెంట్లు వేసేటువంటి అవకాశం ఉంది. ఏదైనా ఇప్పటికే అటు వైసీపీ నుంచి కూడా అటు టీడీపీ పైన తీవ్ర విమర్శలు అయితే వినపడుతున్నాయి. ఎందుకంటే సీనియర్ నేతగా ఉన్నటువంటి నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన టీడీపీ కక్ష సాధింపు చర్యలకైతే దిగుతుందంటూ కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే పిన్నెల్లి అరెస్ట్ పైన కూడా ఎక్కడ రాష్ట్రంలో ఎవరు కూడా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కానీ టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు కూడా ఎక్కడ కూడా స్పందించినటువంటి దాఖలాలు లేనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా న్యాయస్థానం దాని ప్రకారం వెళ్ళే అటు పోలీసు యంత్రాంగం కానీ అటు కోర్టు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా మరి వారి చట్ట ప్రకారం వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీ సంబంధించినటువంటి నేతలు ఎక్కడ కూడా విమర్శలు అయితే లేనటువంటి పరిస్థితి. ఇదే సమయంలో వైసీపీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం తీవ్ర స్థాయిలో టీడీపీ పైన విమర్శిస్తుంది. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అటు బిల్డింగ్లు కూల్చివేత గానీ, అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి బిల్డింగ్లు కూల్చివేత గానీ, అదేవిధంగా నేతల పైన తప్పుడు కేసులు పెడుతూ కూడా కక్ష సాధింపుల చర్యలకైతే దిగుతుందంటూ కూడా విమర్శలు జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.